श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अन्यदेव तद्विदितादता अविदितादति इति सुश्रमपूर्वेषाम् येन तद्व्यातिक्षिरे अन्यदेव तद्विदितादता अविदितादति इति सुश्रमपूर्वेषाम् येन तद्व्यातिक्षिरे. కాబట్టి 3-4 మంత్రాలు ఉంటాయి. కాబట్టి నత్రశిక్షుర్గచ్చతి నవాగచ్చతి నో మనః న విద్మః న విజానీమః యథా ఏతదనుశిష్యాత్. ఈ న విద్మః న విజానీమః యథా ఏతదనుశిష్యాత్ అనే దగ్గర నుంచి ఈ యొక్క ఆగమ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఆగమ యొక్క కీలకము సూక్ష్మము. ఇది అన్యదేవ తద్విదితాదత అవిదితాదతి. విదితాత్ తద్బ్రహ్మ అన్యదేవ తద్బ్రహ్మ అవిదితాదపి అది. విదితమునకు పరమయ్యున్నది అన్యమయ్యున్నది. అంతేకాకుండా అవిదితానికి కూడా అది పైనే ఉన్నది. అవిదితమునకు కూడా అది విషయము కానిది, విదితమునకు కూడా విషయము కానిది. ఇది ఆత్మైవ బ్రహ్మ. బ్రహ్మ ఆత్మైవ. బ్రహ్మము మన స్వరూపమే అయ్యున్నది. అహమస్మి అని తెలుసుకోవాలన్నమాట. ఇది సుషుమ పూర్వేషాం ఏ నః తద్ బ్రహ్మ వ్యాధిచక్షిరే. కాబట్టి ఈ ప్రకారంగా మేము పూర్వాచార్యుల వద్ద మేము తెలుసుకొని ఉన్నాము. వారు మాకు తద్బ్రహ్మ అతి బ్రహ్మమును విదిత అవిదితాభ్యాం అన్యత బ్రహ్మ వ్యాఖ్యే వ్యాఖ్యానం చేసి చెప్పారు అన్నమాట. ఇది మెయిన్ థింగ్ అన్నమాట. ఇది బాగా స్పష్టం చేసుకోవాలి. కానంటే ఎవరైనా వాళ్ళకి బ్రహ్మ విషయంలో సంశయ విపరీయ జ్ఞానం ఉండదు. సంశయాలు కలగవు, విపరీతాలు కలగవు అన్నమాట. అందువల్ల బ్రహ్మ వ్యాకృత అవ్యాకృతాభ్యాం అన్యత్ బ్రహ్మ. వ్యాకృతము కాదు, అవ్యాకృతము కాదు. అంటే వ్యక్తము కాదు, అవ్యక్తము కాదు. అస్థి నాస్తి కాదు. అస్థి అనగానే ఇదం ప్రత్యయ రూపము కాదు, ప్రత్యక్ష ప్రమాణ విషయము కాదు. అలాగే నాస్తి నాస్తి శూన్య బ్రహ్మము కాదు. శూన్య బ్రహ్మము కాదు. ఈ భాష్యం మనం చెప్పుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా సరే బ్రహ్మము ఇప్పుడు కూడా హేయోపాదేయ రహితములాగానే విదిత అవిదితాలకు కూడా వేరైనది. ఎవరు? బ్రహ్మ. అత్యంతమేవ ఉపదేశ ప్రకార ప్రత్యాఖ్యానే ప్రాప్తే. భాష్యం అత్యంతమేవ ఉపదేశ ప్రకార ప్రత్యాఖ్యానే ప్రాప్తే తదపవాదః అయం ఉచ్యతే. సత్యం ఏవం ప్రత్యక్షాదిభిః ప్రమాణైః న పరః ప్రత్యాయతం శక్యః. ఆగమేన తు అశక్యతే ఏవ ప్రత్యాయతమితి తదుపదేశార్థం ఆగమమాహ. అది అత్యంతమేవ ఉపదేశ ప్రకార ప్రత్యాఖ్యానే ప్రాప్తే. కాబట్టి ఉపదేశ ప్రకారము అత్యంతంగా వ్యాఖ్యానం చేయవలసి ఉన్నది. ఇది మన ముందున్నది. ఇది మనకి సంప్రాప్తమై ఉన్నది. తప్పనిసరిగా అది ఉపదేశం చేయవలసిన విషయమే, ఇది బోధించవలసిన విషయమే. మరి బోధించాలి అనగానే ఏది ఉపదేశం చేయబడుతుందో
అది లోక వ్యవహారంలో జాతి గుణక్రియా విశేష సహితంగా ఉంది. ఉపదేశ విషయాలన్నీ లోకంలో ఎలా ఉంది? జాతి గుణ క్రియా విశేష సహితంగా ఉంటుంది. మరి ఇక్కడ జాత్యాది రహితమైన బ్రహ్మము ఎలాగ ఉపదేశించాలి? మరి ఉపదేశం మాత్రం తప్పదు, ఉపదేశం మాత్రం చేయాల్సిందే. దానిలో ఏమాత్రం కూడా వెనకడు వేసే పని లేదు. దానిలో ఏమి ప్రశ్న చేసేదానికి వీలు లేదు. కాబట్టి ఉపదేశం తప్పనిసరి. మరి ఉపదేశం చేయాలంటే ముందు ఉండే అలవాట్లన్నీ ఇవి మనకి. మరి ఏ ప్రకారంగా ఉపదేశం చేయాలి అని వచ్చినప్పుడు ఇది వరకు అందరూ కూడా చేసే పద్ధతి ఉపదేశము లోక వ్యవహారం రీతిగా మనం చూసేటట్టుగా ఆ ఉపదేశం ఆ ప్రకారంగా ఉంది. కాబట్టి ఈ ఉపదేశ విధానం అనేది మార్చుకోవచ్చు. ఉపదేశం చేయాలి, ఉపదేశ విధానం మార్చాలి. ఏమిటయ్యా అంటే ఎక్కడైనా సరే జాతి గుణక్రియా విశేషణములు లేనిది బ్రహ్మము అని చెప్పేది కొరకు విదితము కాదు అవిదితము కాదు అనేటువంటి ఆ యొక్క సూక్ష్మమైనటువంటి సంప్రదాయ పద్ధతిని అవలంబించవలసి ఉంటుంది. అదనమాట. తదు అపవాద అయముచ్యతే. తన అపవాదం చేయాలి. అయా ఉపదేశ ప్రకారము చేసేటువంటి పద్ధతి మార్చుకోవాలి. అందువల్ల ఆ ప్రకారంగా ఉండరాదు. కాబట్టి ఉపదేశం చెయ్యలేము, ఆ వల్ల కాదు, మాకు తెలియదు, ఈ బ్రహ్మ విషయంలో చెప్పవలసింది ఏమీ లేదు, బ్రహ్మ విషయాన్ని మేమేమి చెప్పగలము అని చూసుకో. అందుకని ఎవరైనా సరే ఈరోజు నేను కూడా వినేవాడిని. చాలా మంది కొంతమంది పెద్ద మేధావులు, పెద్ద గొప్ప ఆహంగా మించిన వాళ్ళు ఎవరున్నారు అనుకునే వాళ్ళు స్టేజ్ ఎక్కి ఏం చేశారంటే బ్రహ్మ విషయంలో ఏం చెప్పాలి, చెప్పేదానికి ఏముంది అక్కడ, అదేమైనా మాట తందేదా, మనసు తందేదా, ఇంద్రియాలు తందేదా, అయ్యేదంతా కాదు. కాబట్టి నేను చెప్పడం మానేసి ఇక్కడ మౌనంగా కూర్చుంటా అంటే ఇంకా అయిపోయింది అనమాట. కష్టపడకుండా ఇక్కడ ఇది వినేవాళ్ళం. మనం ఏముంది చెప్పేదానికి అక్కడ, వాక్యానుభవచర విషయం కదా అది అని పెడతాము. ఇట్లా చేస్తే ఎట్లా కుదురుతుంది? మరి ఉపనిషత్తులంతా ఏమైంది? కాబట్టి ఉపదేశము చేసే విధానము సంప్రదాయ పద్ధతిగా మీరు అందుకోకపోవడం బట్టి, ఆ సంప్రదాయ పద్ధతులు మీరు దాన్ని అనుసరించకపోవడం బట్టి ఇదో మీరు ఇప్పుడు ఈ గది పెట్టి ఎట్లాగా మీరు చేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని అపవాదం చేసి ఆ పద్ధతి ఉంది, ఆ యొక్క సూక్ష్మత ఉంది, ఆ రకంగా బోధిస్తే మనకి ఆ నైపుణ్యంగా బోధించినట్లయితే అనన్య ప్రవృత్తి గతిరతల నాస్తి నైషాతర్కేణ మతిరాపనేయ ఇలాంటివన్నీ ఉన్నాయ్యా. అంతేగాని దీన్ని వదులుకోవాలి ఎట్లా పాడుకోవటమయ్యా అది తెలుసుకోవాలి. కాబట్టి తన అపవాద అయం ఉచ్యతే అని మొదలుపెట్టి సత్యం ఏవం ప్రత్యక్షాది ప్రమాణై నా పరః ప్రత్యాయితం శక్య. కాబట్టి నిజమే ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా ఆ పరః పరమాత్మను ప్రత్యాయితం శక్య. ఈ పరమాత్మతత్వాన్ని ఆత్మతత్వాన్ని బ్రహ్మైవ ఆత్మ అనేటువంటి జ్ఞానాన్ని ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా, ప్రత్యక్షము అనుమానము ఉపమానము శబ్దాది ప్రమాణాల ద్వారా, తార్కికులు వాడిన 4 ప్రమాణాల ద్వారా గాని, మీమాంసకులు వాడినటువంటి 6 ప్రమాణాల ద్వారా గాని ఈ యొక్క పరమాత్మ స్వరూపాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని బోధించడం అసత్యం. అలా బోధించే విధం మీరు తెలుసుకోవాలి.
కాబట్టి అందరూ జాతి గుణక్రియా విశేషణాలతో బోధిస్తూ ఉంటారు కాబట్టి అది ప్రత్యక్షాది ప్రమాణాలన్నీ బాగా అవలంబించుకోవాలన్నారు కాబట్టి అక్కడ అనన్యమైన బోధ మాత్రం చేయడం లేదు వాళ్ళు. అందుకని ఆ పద్ధతి కరెక్ట్ కాదు. కాబట్టి నేతి ఉపదేశాలు ఉండాలి. అవన్నీ మీదేం కనిపించటం లేదు. ఈ ఆగమ పద్ధతి అలాంటిది. నేతి ఉపదేశం ద్వారా బోధించవలసి ఉంటుంది, అనన్యంగా చెప్పవలసి ఉంటుంది, విదితము కాదు అవిదితము కాదు అని చెప్పవలసి ఉంటుంది, అస్తే అనుకోరాదు నాస్తి అనుకోరాదు అని చెప్పవలసి ఉంటుంది, ఇదవంశ రూపంగా చెప్పకూడదు, అహమస్వ రూపంగానే అక్కడ ఉపదేశ పర్యవసానము చెందవలసి ఉంటుంది. కాబట్టి జ్ఞేయంగా చెప్పరాదు. ఏది జ్ఞేయమో అది ఆత్మయ్య ఉండాలి, ఏది తెలుసుకోవాల్సిందో అది ఆత్మయ్య ఉండాలి. జిజ్ఞాస చేయువాడు బ్రహ్మమే అని ప్రతిపాదన చేయాలి. ఇలాంటివన్నీ ఆగమ సంప్రదాయంలో ద్రష్ట ఏవ ఆత్మ, ప్రమాత ఏవ ఆత్మ, ఈ విధంగా అన్నిటికీ ద్రష్టగా తానుంటే ఆ ద్రష్టను ఏ విధంగా నువ్వు దృష్టిని చేసుకుంటావు అని చెప్పాలి. ఈ ప్రకారంగా బోధించవలసినటువంటి పద్ధతులన్నీ వదిలేసి ఏదో ప్రత్యక్షాది ప్రమాణాన్ని గైకొని మీరు బోధించేదానికి ప్రారంభం చేస్తే చివరికి మీకు విషయం అవగతం కాకుండా అది వేరే విషయం. అందువల్ల వాళ్ళు చెప్పింది కరెక్టేనయ్యా, ప్రత్యక్షాది ప్రమాణానికి అది విషయం ఏది కాదు, ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా బోధించవలసిన విషయం కానిది. మరి ఎట్లా అంటే సూశబ్దం చేత అవేమి ఇక్కడ పనికిరావు, ప్రత్యక్షాది ప్రమాణాలే పనిచేయవు, ఎప్పటికి కూడా అది విషయం చేసుకునేది కాదు, జాతి గుణక్రియా విశేషాల ద్వారా కూడా అది విషయం అయ్యేది కాదు. ఆగమేన ఏవ శిక్షతే ప్రత్యాయికమితి అని చెప్పేసి ఆగము అనగానే అనుభవానుసారి ఉపదేశము గురు సంప్రదాయం వల్ల వచ్చింది, గురు సంప్రదాయ ప్రకారంగా వస్తున్నది సరే. అందువల్ల బ్రహ్మ విద్యా సంప్రదాయం అంతా గురు శిష్య సంప్రదాయము. గురు సంప్రదాయము ద్వారా వచ్చేటువంటి దాన్ని ఆగమము అంటారు. అది ఎలా ఉంటుంది అంటే అనుభవానుసారి ఉపదేశము, అనన్య ప్రోక్తే గతిరచన నాస్తి అని ఉంటుంది. అనన్య ప్రోక్తే గతిరచన నాస్తి, అనన్యంగా చెప్పాలన్నమాట. చెప్పేవాడు ఎప్పుడైనా సరే అన్యంగా ఉండాలి, అనన్యంగా చెప్పాలి. ఉపదేశం చేసేవాడు ఒకడు కావాలి మనకి. ఎవరైనా ఉపదేశం చేసేవాళ్ళు నాలోనే ఆత్మ ఉన్నాడు, నాలోనే గురువు ఉన్నాడని పిచ్చి మాట మాట్లాడకుండా కొంతమంది ఏమనుకుంటారు కదా, గురువు నాలోనే ఉన్నాడు, ఆత్మ నాలోనే ఉన్నది అని ఈ పిచ్చి మాటలన్నీ చెప్పకుండా అన్యేనైవ సుజ్ఞానాయ ప్రయత్నాము, అన్యేనైవ సుజ్ఞానాయ ప్రయత్నాము. అయ్యా సుజ్ఞానాయ స్పష్టమైన జ్ఞానం కొరకు ఇది అన్యుడైనటువంటి ఆచార్యుల్ని పేర్కొని అనన్యంగా ఆత్మానం విజ్ఞానీయత, అనన్యంగా చెప్పుకోవాలి. మీరు చెప్పే సమకాలంలోనే ఆత్మైవ త్వం బ్రహ్మైవ త్వం తత్వమసి అని సరే ఈ ప్రకారంగా తెలుసుకోవాలి. అనన్య ప్రోక్తే అదే అసలైన ప్రోక్తం అవుతుంది ఆ ఉపదేశం. కాబట్టి ఇది ఆగమ పద్ధతి. ఆగమ పద్ధతి అనగానే అనుభవానుసారి ఉపదేశము గురు సంప్రదాయ ప్రకారంగా వస్తుంది. అందుకనే గురువును వదిలిపెట్టి ఎక్కడ కూడా ఏమి ఈ యొక్క బ్రహ్మ విద్యను తెలుసుకో, గురువును వదిలిపెట్టి తెలుసుకో. ఇప్పుడైనా సరే మీరు దాన్ని పోయేటప్పుడు ఎక్కడైనా ఒక ట్యాబ్లెట్ కనిపించింది అనుకోండి, సగామంట చాక్లెట్ కనిపించింది, సగామంట తీసుకు చాక్లెట్ ఏదైనా దారిలో దొరికింది అనుకోండి, దాన్ని మీరు వెంటనే ఏం చేస్తారా, అడిగి తెలుసుకుంటాను ఇది ఏమిటి అని అంటారు కదా, ఏం చేస్తారమ్మా నోట్ వేసుకుంటారు.
టాబ్లెట్ దొరికింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? చాక్లెట్ లాగా తినరు కదా, అడుగుతారు ఇది ఎందుకు సంబంధించిన టాబ్లెట్ ఇది ఏమిటి అని అడిగి, ఆయుర్వేదం మంది అయినా అంతే, హోమియం మంది అయినా అంతే. అది మింగేరుగా చాక్లెట్ ఎవరిని అడగవలసిన వల్ల. చాక్లెట్ అయితే ప్రత్యక్షాలు ప్రమాణం, టాబ్లెట్ అయితే అనుభవ ప్రమాణం. అనుభవజ్ఞులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ టాబ్లెట్ దేనికి సంబంధించింది అని అన్ని అడగాలి. ఆ ప్రకారంగా మనం వేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక్కొక్కరి చాక్లెట్ మింగాం కదా, అట్లాంటి జన్మడి ఇవ్వాలి. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ ఎవరైనా చెప్తున్నా సరే, టీవీలో చెప్పినా సరే, బయట ఎవరైనా చెప్పినా సరే, పుస్తకం కనిపించినా సరే, శబ్దాలు వినిపిస్తున్నా సరే, అట్లాగా మనం బుద్ధిలో వేసుకోకూడదు. ఎందుకని సిస్టమేటిక్ ఏం లేదు అక్కడ. పద్ధతి అదిగా బోధించే పద్ధతి గురువులు ఏంటంటే తెలుసుకోవాలి. ఇట్లా ఊరికే మనం పిలిపించినా సరే వినవలసిన విషయం కానీ కాదు, వినవలసిన విషయం కాదు. అది బాగుంటుంది, టెలిఫోన్ అన్నీ వస్తాయి అట్లాగనమాట. అందుకనే ఎప్పుడైనా సరే ఎవరైనా అమ్మాయి కనిపిస్తే నా భార్య అనుకోలేము కదా, వెంటనే టీవీ చేసుకోవాలి. అట్లాగా ఎవరైనా చేసుకుంటే గురువు అనుకోలేదు, మీరు సంబంధం పెట్టుకోవాలి. ఏదైనా మా శబ్దాలు వస్తున్నాయనుకోండి, వేదాంత శబ్దాలు, అది గురుముఖంగా రావాలి. కానీ ఎవరు పడితే ఎవరు చెప్పి వెళ్తుంటే అలా వినకూడదు కదా. సంప్రదాయ రహితమైన బాగుంది. అది కూడా సిస్టమ్ ఉంటుంది అనమాట. ఆ సిస్టమ్ ప్రకారంగానే మనం దాన్ని విచారించుకోవాలి. కానీ కొద్దిగా మాట్లాడేస్తే సరిపోదుగా, ఎంత ఉండాలి, ఒక అమ్మంతా ఉండాలి కదా. కొద్దిగా మాట దొరికింది మీకు, సరిపోదు. అది సరిపోయేది కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా అన్నం పెట్టేస్తారంటే ఫుల్గా అయిపోద్దా? ఇప్పుడు అన్నం ఏం సరిపోద్ది? అంత పెట్టావా అంత పెట్టాలి. కానీ అట్లాగా ఏదో 2 మాటలు చెప్పేస్తే అది మొత్తం ఉపదేశం అయిపోలేదు. ఎన్ని మాటలు ఇంత మాట దొరికినా కూడా ఉపదేశం కాదు, ఒకటలుగా లేదు. కాబట్టి ఒక పురాణం చదివితే ఒక మాట దొరికింది అనుకో, వేదాంత పలుకు సరిపోద్దా? ఒక పలుకులాగా సరిపోదు. అవన్నీ అలా పక్కన కాదులేండి, సంప్రదాయ రహితమైన విషయాలన్నీ టోటల్గా మనం వెళ్ళవలసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆ గురువుల దగ్గర తెలుసుకోవాలి. అది వెయిటింగ్ లో ఉండాలి. ఆ పద్ధతే లేదు. అందుకని ఆగమం ద్వారానే మనం తెలుసుకోవాలి. అనుభవానుసార ఉపదేశమైన గురు సంప్రదాయం వల్ల వచ్చేటువంటిది ఇది. గురు సంప్రదాయ ఆగతం ఇది, అనుభవానుసార ఉపదేశం ఇది. ఆ ప్రకారంగానే గురువుల దగ్గర చేరి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఆగమం అని పేరు. ఇక్కడ ఆగమం అంటే పరంపర, సంప్రదాయ పరంపర, గురువుపదేశ పరంపర, అనుభవాన్ని తెచ్చే పద్ధతి. అనుభవంలో నిలబెట్టేస్తారు. అలాంటి మన దేవుడు పోవాలి. కానీ ఇవన్నీ పై పలుకులన్నీ వింటుంటే మనకు వచ్చేది పెట్టేది ఏమి ఉండనే ఉండదు. స్పష్టత కూడదానే అలా ఉందా? అట్లా బాగా గుర్తు. అది ఎలా ఉంటుంది అయ్యా అని బాగా ఉంటే ఎప్పుడైనా సరే, అది ఎప్పుడైనా సరే ఆయన ఏదో చిన్న మాట చెప్పారు, ఎంత బాగుంది స్వామి అలా అనుకోండి, అలాగే అక్కడికి బాగా చెప్పారు. ఉన్న గురువుని కూడా కొట్టుకుంటాం. అట్లా ఎట్లాగా అంటే ఒక ఆవిడ ఎవరో మంచి ఒక పద్ధతి చేసి పెట్టింది అనుకోండి, ఆ అమ్మాయి చేసిన పద్ధతి ఎంత బాగుందో అంటే అలాగైతే ఆ అమ్మాయి చేసి తీరిపోవాలి, వండి పెట్టకపోండి మొత్తానికి పద్ధతి. అమ్మాయి ఆ రోజు పెట్టింది కానీ పద్ధతి రోజు పెడుతుంది ఏంటి, అక్కడ పోయి తిరిగిపో నేను మండలం మీకు అని చెప్పారు. అక్కడ అట్లాగా ఇక్కడ టోటల్ గా ఇక్కడ ఉపదేశం వస్తుంటే, ఇక్కడ పరంపరగా ఇక్కడ బోధిస్తుంటే నువ్వు ఏదో ఒక పనులు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎట్లా కుదురుతుంది. అందుకని ఆగమ క్రమం ద్వారానే ఈ పద్ధతిని ఈ జ్ఞానాన్ని మనం కలిగించుకోవాలి. కానీ అక్కడ ఒక పలుకు ఇక్కడ ఒక పలుకు అని పనికిరాదు అని చెప్పి చెప్పేవాళ్ళ ఆగమేరు.
ఉన్నది ఉన్నట్టుగా కంప్లీట్ గా ఆ విషయాన్ని అక్కడే వినాలి. ఆగమేలుతూ శక్యతే ఏవా ప్రత్యాయితమితే ఆ ప్రకారంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఒక టిప్పణి వాడు శక్యతే ఏవా అనే దానికి. ఆగమేలుతూ శక్యతే ఏవా, ఆగమం అనగానే గురు సంప్రదాయ వల్ల ఆ పద్ధతి వల్ల వచ్చేటువంటి అనుభవానుసారి బోధ, అనుభవంలో నిలబెట్టే బోధ. అందుకని యాజ్ఞవల్కుడు పట్టుకునేవారు అందరూ. ఆయన మీ దగ్గరే వినాలి మేము, యాజ్ఞవల్కుడి దగ్గర వచ్చి చెప్పుకునేవారు అందరూ. మీ దగ్గర చెప్పే సమకాలంలో అనుభవంలో నిలబెట్టేస్తారు. వాళ్ళకంతా బాగా తెలుసు అనమాట ఆ విషయం. అందుకనే జనకుల వారు కూడా యాజ్ఞవల్కుడి దగ్గర పట్టుకున్నంత చాలా మంది ఇటువరకు వచ్చిన వాళ్ళ దగ్గర పట్టుకోలేకపోయాడు. వాళ్ళు నిలబెట్టేసేవాడు విద్యలో. చెప్పే సమకాలంలో అలా నిలబెట్టేసేవాడు. ఒక మాట చెప్పేవాడైనా, నువ్వు కంటితో చూస్తున్నావు అని నీకు ప్రమాణం ఏమిటి అని మనసు అన్నాడు అనుకోండి, మనస్సుతో సంకల్పం చేస్తున్నాను అనే దాని ప్రమాణం ఏంటి అని అడిగాడు. ఇట్లా అడిగావు. ఇంక ప్రమాణం ఏముంది సార్, నేనే మనసుకు సాక్షిగా ఉన్నాను అని చెప్పాలంటే. మరి నువ్వు సాక్షిగా ఉన్నావు కదా, సాక్షి ఉన్నది లేదు అని చెప్పేదానికి ఏమి ప్రమాణం వాడతావు? అన్నిటికీ నేనే ప్రమాణం అంటే నాకు ప్రమాణం కావాలక్కర్లేదు, స్వతహా ఏవో ప్రమాణం. అట్లాగా అనుభవం మీదకి నిలబెట్టేటువంటి పద్ధతులు వాళ్ళ పేరు బాగా ఉంది. కాబట్టి నీ యొక్క సాక్షి అనుభవానికి ఇంకా ఇతరత్ర ప్రమాణాలు లేవు కాబట్టి నువ్వే ఆత్మే స్వతః ప్రమాణం కాబట్టి ఈ ప్రకారంగా గురుబోధ ఉంటుంది. ఎక్కడ తీసుకెళ్ళి నిలబెట్టారు వాళ్ళు? స్వాత్మ ప్రమాణం, స్వాత్మానుభవంలో నిలబెట్టారు. ఈ సాక్షిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకునేది ఏంటంటే నేను అయ్యా ఉన్నాను, తెలుసుకునే దానికి ఏం చేయవలసిన పని లేదండి. ఏమి ఉపయోగించినా మీరు సాక్షిని మీరు తెలుసుకోలేరు, సాక్షి మీరే అయ్యున్నారు. ఇట్లాగా ఆగమేనతో శక్యత ఏవా అంటే ఇక్కడ శక్యత ఏవా అనే దానికి టిప్పణికారులు ఏమన్నారంటే, నహి ప్రమాణ అగమ్యం ఇది ఏతావతా వస్తు న శక్యతే అవగంతం ప్రత్యాయితం వా పరాన్. అయ్యా ప్రమాణ గమ్యం గానే కాదు సరే వస్తు నా శక్యతే అవగంతం ప్రత్యాయితం. కాబట్టి లోకంలో ఎక్కడైనా సరే ప్రమాణం ద్వారా తెలుసుకుంటాం కదా, ఆత్మానం నశక్యతే ఆగమ పద్ధతి వల్ల తెలుసుకోవాల్సిందే కానీ దీనికి ఏ ప్రమాణం లేదు. ఆగమమే ప్రమాణం, గురు శాస్త్రములే ప్రమాణం, గురువు ఉపదేశమే ప్రమాణం. గురువు ఏ విధంగా తీసుకెళ్తాడో ఆ విద్యకి అలాగ ప్రమాణం. ఆ మాట చూసుకోవాలి, ప్రతి ఒక్కరు గురువు అని చెప్పుకోవచ్చు, మళ్ళీ అదొకవాల మరి ఇంకో చోటికి వెళ్ళిపోవచ్చు. ఈ బ్రహ్మ విద్యా విషయంలోనే గురువు అనే మాటతో అదేది బాబా మాటలు వీళ్ళు అనేది గందరగోళం చేయకూడదు. వల్ల బ్రహ్మ విద్య ఉపనిషత్ ప్రమాణాన్ని ఉపనిషత్తులు బోధించేవాళ్ళు, ఉపనిషత్తుల్లో లభించేవాళ్ళు, ఉపనిషత్తుల విషయాన్ని చెప్పువారు, వేరే చోట వెళ్ళు. కాబట్టి నశక్యతే అవగంతం ప్రత్యాయి పదా. కాబట్టి ఎప్పుడైనా గురుశాస్త్ర ప్రమాణములను అంగీకరించుకొని బోధించడం వలనే ఇది శక్యమవుతుంది. ఇంకో మాట, నహి జాగ్రత్త అవస్థ ఇంద్రియ మనో అనవగమ్య అతి వేద్యంతే ప్రకారాంతరేణ. జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి ఇంద్రియ మనసుల ద్వారా అవగతమయ్యేటువంటి విషయం మాత్రం కానే కాదు. తథా ప్రకృతే అపి శక్యతే ప్రకారాంతరేణ వేదితం ఉపదేశం చ ఆత్మ ఇది భావ. కాబట్టి ఈ ప్రకారంగా ఈ యొక్క ఆత్మతత్వాన్ని ఉపదేశించటం అనేటువంటిది ప్రకారాంతరేణ అంటే ఈ ప్రకారంగానే జాగ్రత్త అవస్థలోనే ఉండి ఇంద్రియాలతోనే ఉండి ఆగమ ప్రమాణాన్ని పట్టుకొని జాగ్రత్త అవస్థను దాటుకుంటూ ఇంద్రియాలను దాటుకుంటూ స్వాత్మానుభవ రూపంగా బోధించే బోధ ఎక్కడైనా ఉండినట్లయితే అదే సమ్యక్ బోధ
సమ్యక్ సంప్రదాయం అవుతుందే గాని దీన్నే ప్రకారాంతరం దీనికి ఒక పద్ధతి ఉంది, దీనికి ఒక పద్ధతి ఉంది అని చెప్పేది దీని శక్తితే ప్రత్యాయితం తది ఉపదేశార్థం. ప్రత్యాయితం అన్నారు కదా, దానికి చెప్పారు ఇలాగ బోధించేదానికి వీలు పడుతుంది. తది ఉపదేశార్థం ఆగమ, దాన్ని ఉపదేశించాలంటే ఒక ఆగమం అనే గురు సంప్రదాయ ఉపదేశ పద్ధతి అనేది ఉంది, లేకుండా పోలేదు. అందులో ఆ యొక్క సంప్రదాయంలోకి మీరు వెళితే, ఆ యొక్క గురు పరంపరలోకి మీరు వెళితే విద్య అనేది ఈజీ అవుతుంది, సులభం అవుతుంది. ఆ లొకాలిటీలోనే దొరుకుతుంది, అది ఆ సముదాయంలోనే దొరుకుతుంది. అలాంటి పరంపరలోనే అది మనకి ఈజీ మెథడ్స్. వేరే వేరే వాళ్ళు తీసుకుపోయారనుకోండి ఇంకా లేకపోయినా. అందుకని ఇది ఏదో సాగు కింద నీరులాగా గోప్యంగా ఎక్కడ మరుగుగా జరిగే పద్ధతులు బహిరంగంగా ఉండవు. వెతుక్కోవాలంటే దానికోసమే సాగులాడాలి. ఈ పద్ధతులు ఎక్కడున్నాయి ఏమో మేమే కానీ విని ఎరగమయ్యా అని చెప్తుంటారు అందరూ. అయినా సరే ఆ పద్ధతిని ఎక్కడ జరుగుతుందని మనం శోధించుకొని ఆ ప్రకారంగా సంప్రదాయకుల్ని మనం చేస్తే అప్పుడు వాళ్ళు ఆ యొక్క ఉపదేశ పద్ధతిని వాళ్ళు చూపిస్తారు. బయటికి రాదు. ఎందుకని వచ్చినా రానట్టే అయిపోతుంది. ఎందుకని ఆల్రెడీ ప్రత్యక్షాల ప్రమాణాల చేత, జాతి గుణక్రియ విశేషాల చేత, సాధన సాధ్యాల చేత బాగా ప్రాచుర్యం అయిపోయింది కాబట్టి వ్యవహారాలన్నీ ఇది వచ్చినా రానట్టే అయిపోతుంది. అందరి చేతిలో ఈ యొక్క గ్రంథాలున్నా సత్తే లేనట్టే అయిపోతుంది. గీతావాక్యాలు బాగా మనం నోటితో చెప్పుకున్నా సరే చెప్పనట్టే అయిపోతుంది. ఎందుకంటే సంప్రదాయము లేకపోవడం. కాబట్టి ఉపనిషత్తులు ఎప్పటి నుంచో ఉన్నది, మన పుట్టకముందు, మన తాతల పుట్టకముందు నుంచి ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నది. కానీ ఉపదేశ ప్రక్రియ మాత్రం లేనట్టే. అందువల్ల ఇది చెప్పినట్టే. ఎందుకని సంప్రదాయం లేని వాళ్ళకి ఆ విధంగా అయిపోతుంది. సంప్రదాయం ఉన్న వాళ్ళకి ఉంది ఎందుకు లేదు, అక్కడ మేము ఎలా తెలుసుకుంటాము అంటారు. సంప్రదాయకులకేమో ఇది లేకపోతే మేము ఎలాగా ఇంత స్పష్టత చేసుకుంటాము, మాకు మా గురువులంతా వ్యాధి శిక్షిదే అని చెప్తున్నారు కదా. కాబట్టి ఈ పద్ధతే వేరుగా ఉంటుంది. దీని దగ్గరకు వెళ్ళడమే విచిత్రము. ఈ ప్రకారంగా కలుపుకొని ఉండే వాళ్ళు అద్భుతంగా ఉంటారు, ఆశ్చర్యంగా ఉంటారు. కాబట్టి తది ఉపదేశార్థం ఆగమ ఎట్లా ఉంటుంది, దానికి అక్కడ రుచి చూపించండి. విదితము కాదు, అవిదితము కాదు. అన్య దేవత విదితాదత అవిదితాదదే. ఈ మాట విచిత్రంగా ఉందే మాట. విదితం కాదు అంటే విదితం కాదంటే లేదా, అవిదితము కూడా కాదు, లేదని అనరాదు. ఉన్నది అని అనరాదు, లేదు అని అనుకుంటారేమో అని గుర్తొచ్చింది. నేను కాటంలో పెట్టినట్టు మీ బోధ. అందుకే చెప్పేది సంప్రదాయం ద్వారా దీన్ని పట్టి పెట్టాలి. అది ఉంది అని చెప్పకూడదు, లేదనుకుంటారేమో అది కూడా చెప్పరాదు. అన్య దేవత విదితాదత అవిదితాదది. ఇదే అన్నమాట సంప్రదాయ ఉపదేశ కిట్. అంటే దీనిలో అర్థం ఏముంది, బ్రాకెట్ లో విదితము కాదు అవిదితము కాదని అంటే అపరోక్ష స్వరూపం అని చెప్తాదే. ఆ భాష ఏంటయ్యా అంటే గోప్యమైన భాష, మౌన భాష, ఆత్మ భాష, శబ్దాది ఇంద్రియాలకు విషయం కాని భాష. అది సిద్ధమైన భాష. నేను అయ్యే ఉన్నాననే భాష అనమాట. అది ఒక రకమైనటువంటి మనం అనుకుంటాం కదా,
ఇది ఏం భాష అని ఇళ్లలో చెప్పుకుంటాం కదా, అట్లా ఇది ఒక రకమైనటువంటి నీకు వంకర భాష కావచ్చు ఏమో కానీ కాబట్టి ఇది విచిత్రమైనటువంటి అర్థం అన్నమాట. చాలా అద్భుతంగా విదితము కాదు అవిదితము కాదు అంటే ఆ సంప్రదాయంలో ఈ కిటుకు ఏమిటాయి అంటే నువ్వే అయి ఉన్నావు కనుక. కాబట్టి తానైన స్వరూపము విదితానికి రాదు, అవిదితానికి రాదు. అందుకని అనమాట అహమస్మి సిద్ధ అపరోక్ష అనే దాన్ని వాళ్ళ బ్రాకెట్ లో అలా పెట్టుకొని ఈ విదితము కాదు అవిదితము కాదు అని చెప్పాడు. ఇది పూర్వీకులకి సంప్రదాయంలో రమించే వాళ్ళకి, సంప్రదాయంలో ఉన్న వాళ్ళకి విదితము కాదు అవిదితము కాదు అంటేనే ఒక్క నమస్కారం పెట్టి సాష్టాంగ నమస్కారం పెట్టి ధన్య అహమస్మి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు అయితే పిచ్చెక్కి ఇదేమిటి విదితము కాదు అవిదితం కాదంట, ఉండేదే విదితము లేకపోతే అవిదితము అని వెళ్ళిపోతారు. విదితము కాదు అవిదితము కాదు అంటే నేనే తానే మన అనుభవమే అనమాట. కాబట్టి అపరోక్షమైన స్వరూపము అది తెలియవలసింది కాదు, లేనిది కాదు కదా, అయి ఉన్నదే కదా. కాబట్టి తానైన తత్వము తెలియవలసిన పని ఏమొచ్చా, జస్ట్ తెలియవలసిన పనా, సాక్షి అనుభవం తెలియవలసిన పనా, లేదనే పనే, అయ్యుండే పని కదా. అందుకనే వాళ్ళు ఆ యొక్క టెక్నికల్ గా అట్లా మార్చేస్తారు. విదితము కాదు విదితము కాదు అవిదితము కాదు, ఇది కూడా ఆత్మైవా బ్రహ్మైవా అహమస్మి అప్రోక్ష. దానికి వివరణ ఇస్తున్నారు. ఇట్లా ఉంటాను బోధ అంటే ఇలాగా ఉంది. అంతేగాని ఎవరైనా చెప్తే ఇట్లాగా మేము చాలా కాలం సాధన చేశాము, చేసి ఒక రోజు ఇలాగా అనిపించింది కనిపించింది అని చెప్తే మళ్ళీ విదితం కదా. ఇన్ని రోజులు వెయిటింగ్ విదితం కాదు, అది ఎప్పటి నుంచో విదితమే కదా. అట్లా కాబట్టి వేదనానుభవాల్ని వాళ్ళు కాచి వడబోసేటప్పుడు మళ్ళీ వేదనానుభవం మళ్ళా వేద్యమైపోయింది. వేదనానుభవాన్ని ఎంత కాచినా ఎంత వడబోసినా చివరికి ఏమైపోయింది, వేద్యమైపోయింది. సరే మళ్ళీ అది విదితమైపోయింది, విదిత క్రియ అయిపోయింది, వేదన క్రియ. ఇంతకాలం ఆ విధంగా దాన్ని అలాగా మరుగును పెట్టి ఒక్కరోజు నీ అనుభవాన్ని చెప్పాలన్నా మళ్ళా విదిత క్రియ అయిపోయింది, వేదన క్రియ. అందువల్ల నీకు ఈ ఆత్మస్వరూప జ్ఞానము, అది అనుభవము, అది సంప్రదాయం వల్ల మీకు తెలుస్తుందే కానీ ఇట్లాగా వేదనానుభవం చేయడం అనేది అది సంప్రదాయం రహస్యంగానే వేదనానుభవం. కాబట్టి యోగులు వాళ్ళందరూ పాత్రులు అందరూ కూడా ఎంతంత చేసినా దేవుడికి వేదనానుభవంలోకి వచ్చి వాళ్ళుంటారు. నాకు అనిపించింది, నాకు తెలిసింది, నాకు అలా ఉంది, ఇలా ఉంది, నా అనుభవం ఇది అని చెప్పేసి మళ్ళీ అదే. మరి మీరేమని చెప్తారు, నేను అదే అయ్యున్నా, నువ్వు అదే అయ్యున్నా, తెలుసుకోవాల్సిన పని లేదు, తెలుసుకునేవాడే అయ్యున్నాడు. ఆ మాటకి మీ మాట చాలా అర్థాలు. నువ్వు తెలుసుకుంటావు, నువ్వు ఆత్మను తెలుసుకుంటావు అంటున్నావు, మేమేమో తెలుసుకునేవాడే అయ్యున్నాడు. తెలుసుకోవాల్సింది అక్కర్లేదు. అందువల్ల ఎప్పుడైనా సరే తెలుసుకునేవాడిని ఎవరు తెలుసుకుంటారు? మైత్రి అన్నిటినీ తెలుసుకునేది అదే కదా. దాన్ని తెలుసుకునేవాడు ఎవడున్నాడు? నహి ఆత్మానం విజ్ఞానీయాలు. కాబట్టి తాను తెలుసుకోవాల్సిన పనే లేదు. ఇదే విదితము అవిదితము కానిది, విదితము కాదు అవిదితము కానిది ఇదే అహమస్మి. ఏం చేయాలి? అన్యదేవ పృథగేవ తథా
తత్ప్రకృతం స్తోత్రాదీనాం స్తోత్రాది ఇత్యుక్తం అవిషయస్య శేషాం తత్ విదితాత్ అన్యదేవ హి విదితం నామ యత్ విధిక్రియయా అతిశయేన ఆప్తం విధిక్రియా కర్మభూతం క్వచిత్ కించిత్ కచ్చిత్ విదితం స్యాదితే సర్వమేవ వ్యాకృతం విదితమేవ తస్మాదన్యదేవ ఇత్యర్థః. అది ఇది అండర్లైన్ చేసుకోవాలి. క్వచిత్ కించిత్ కచ్చిత్ విదితం స్యాదితే సర్వమేవ వ్యాకృతం విదితమేవ అని అది అండర్లైన్ చేసుకోవాల్సింది. కాబట్టి అన్యదేవ పృథగేవ తద్బ్రహ్మ పృథగేవ అన్యదేవ వేరైనదే. దేని సార్ వేరైనది అంటే విదితానికి వేరైనదే. లేదా ఇప్పుడు ఏదైతే మనం చేసుకున్నామో ప్రకృతం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చెప్పుకుంటున్నామో స్తోత్రాదులకే స్తోత్ర అయినటువంటి ఆత్మభూతం బ్రహ్మ, స్తోత్రాదులకే స్తోత్రమైనటువంటి ఆత్మస్వరూపమైన బ్రహ్మం ఉంది కదా. స్తోత్రాది నాం స్తోత్రాది ఇత్యుక్తం అది అవిషయస్య తేషాం. స్తోత్రాదులకే స్తోత్రమైనది అవిషయం. స్తోత్రాదులకే స్తోత్రమైనది అంటే స్తోత్రాదులకే సాక్షి. అవిషయం ఆత్మ, అవిషయం బ్రహ్మ. స్తోత్రాది విషయం చతుర్పురుష ప్రతిగంధాది విషయం. స్తోత్రాదీనాం స్తోత్రాది, స్తోత్రాదులకే స్తోత్రాది అయినది అవిషయం బ్రహ్మ, అవిషయాత్మ. అవిషయస్య తేషాం అని చెప్తారు. అది ఆ స్తోత్రాదులకే అవిషయమైనదే. తేషాం అంటే స్తోత్రాలు. ఆ యొక్క స్తోత్రాది ఇంద్రియములకే అవిషయమైనది. స్తోత్రాది ఆత్మ, స్తోత్రాది అయినది ఆత్మ అన్నమాట. టిప్పణి ఉంది ఎస్పి అవిషయంచ అని చెప్పి. కాబట్టి అది అవిషయమే. అవిషయమే స్తోత్రాదులకే స్తోత్రాది అయినటువంటి స్వరూపము తత్వము అవిషయం. దేనికే? స్తోత్రాది. స్తోత్రాది స్వరూపం స్తోత్రాదీనాం అవిషయ. స్తోత్రాదులకే స్తోత్రాది అయినటువంటిది స్తోత్రాదులకి అవిషయము. అందుకనే మేము విదితానికి వేరైంది, విదితము కాదు. కాబట్టి మరి తత్ విదితాత్ అన్యదేవహి. కాబట్టి మేము విదితము కంటే కూడా వేరైనది. విదితము కాని, విదితము కంటే వేరైనది విదితము కానిది. అది విదిత విషయం, విదిత విషయం కాదు. ఏమిటది? విదితము నామ. విదితం అంటే ఏంటి అంటే విధిక్రియ అతిశయేన. విధిక్రియ అంటే వేదన క్రియకి అతిశయంగా చేయబడేది. వేదన క్రియకి బాగా అతిశయంగా రంగు, రూపం, గుణం, గణంతో వచ్చాయి. కాబట్టి ఇవన్నీ ఉండదండి. శబ్దాస్పర్శలు, పరసగంధాదులు, వర్ణాలు, ఎక్కువ తక్కువ, పొడుగు పొట్టి, పెడల్పు, అట్లాగా జాతి గుణక్రియ విశేషణాలతో అతిశయన అర్థం. విధిక్రియ కర్మభూతం. వేదన క్రియకి కర్మభూతమయ్యి కర్మ స్వభావమై తెలియబడి వేద క్రియ. కాబట్టి విధిక్రియ కర్మభూతమైపోతుంది. దాన్ని విదితం అంట లోపం. తెలిసిందంటే వేదన క్రియకి కర్మయ్యి తెలుసు, వేదన క్రియకి కర్మయ్యి తెలుసు, అతిశయంగా తెలుసు. దానికి ఈ విశేషాలను గుణగణాలను అది లోకంలో తెలిసిద్దారు. కాబట్టి జాతి గుణ క్రియా విశేషాలు ఉంటాయి, నామరూపాలు ఉంటాయి, రంగులు మింగులు ఉంటాయి, అన్ని చెత్తంతా ఉంటుంటారు. దాని తెలిసింది అంటున్నాం. అది కాదు అంటున్నాం. అట్లా అయిపోయేది కాదు.
కాబట్టి విధిక్రియ అవిషయం బ్రహ్మ. దాన్ని ఇంకా వివరంగా చెప్పాలంటే క్వచిత్తు కించిత్తు కసిచిత్తు విదితం శాదికి, ఎక్కడైనా సరే ఏదైనా సరే ఎవరికైనా సరే విదితం అయ్యా ఉంటే అదంతా కూడా వ్యాకృతమే, వ్యక్తమైన విషయం. వికార విషయమే, వేదనా విషయమే, వ్యక్తమైన విషయమయ్యా వ్యాకృతం విషయంలో దాని. కాబట్టి ఏదైనా ఎవరికైనా ఎప్పుడైనా తెలిసిగాని ఉండినట్లయితే అది వ్యక్తమైన విషయం. అదంతా సర్వమేవా అని చెప్పి, సర్వమేమంటే వేద్య స్వభావం, అది తెలియబడేది తెలుస్తుంది. కంటి విషయం కాబట్టి తెలుగు విషయం కాదు తెలుస్తుంది, ఇంద్రియాల విషయం కాబట్టి తెలిసింది. అంతే కదా గొప్ప విషయం. వ్యాకృతం నామరూపాభ్యం విభాగం, నామరూపాభ్యంత విభాగాలలోనే ఉండే విషయం తెలుస్తుంది. విదితమేవా అది వేదన క్రియా విషయం, అది వేదన క్రియా విషయం, మహా విషయం, ఇంద్రియ విషయం, దృశ్య విషయం, దృశ్య విషయం అయిపోతుంది. అందుకనే మేమేమన్నామంటే తస్మాత్ అన్యదేవ ఇత్యర్థ. అది అన్యమైనదే, తెలియబడేది కానే కాదు, తెలియబడేదానికి అన్యమైన విషయమే. అది బాగా తెలుసుకోండి. అవిదితం అలాగైతే ఇంకొక అడుగు ముందుకు చెప్తాం. అవిదితం అజ్ఞాతం తరిహి ప్రాప్తే. ఆహా, ఈ వాక్యం కూడా చెప్పండి. అవిదితం అజ్ఞాతం తరిహి ప్రాప్తే, తరిహి ప్రాప్తే. ఆహా అది తస్మాత్ ఇంకొకటి ఒకటి పోతే ఇంకోటి మిగిలింది. రావడానికి ఒక తల పోతే ఇంకొన్ని తలలు వస్తాయి. సరే విదితం కదా, మరి ఇంకొకటి ఉంది నా దగ్గర బాణం. ఒక వ్యక్తం వేసాను, నువ్వు 10 రాలేదన్నావు, అవిదితం ఒక మాట ఉంది నా దగ్గర, అది వాడతాం. అది కూడా కాదు. విదితం కాదంటే అవిదితం కూడా కాదు. అవిదితం అజ్ఞాతం తరిహి ప్రాప్తి. అలాగైతే అవిదితమేనా, అజ్ఞాతమేనా, నాస్తినా, శూన్యమేనా, అభావమేనా అని అడగవలసి వస్తుంది. అది కూడా కాదు, అది కూడా కాదు. అతో అవిదితాత్ విదిత విపరీతాత్ అవ్యాకృతాత్ అవిద్యాలక్షణాత్ వ్యాకృత బీజాత్ అది ఉపర్యర్థే అని చెప్తాం. అతోపి అవి చెప్తాడు. అయితే మరే అవిదితాత్ విదిత విపరీతాత్ విదితానికి భిన్నమైనది. అవిదితాత్ అనగా విదితానికి అన్యమైనది, భిన్నమైనది, దానికి వేరేది అంటే అవ్యాకృత. అవ్యాకృతం కంటే కూడా అంటే అక్కడ నామరూపాలు మీకు ముద్దగా ఉంటాయి, విడివిడిగా ఉంటాయి. నామరూపాలు ముద్దగా ఉంటాయి, విడివిడిగా ఉంటాయి. అందుకనే మనకి వెంకటేశ్వర స్వామిని దూరంగా నిలబెట్టేస్తాం మనం. అందుకని మనం కొద్ది రోజుల తర్వాత అవ్యాకృత భక్తులు అయిపోతాం. అందుకని దగ్గరగా పెట్టేమో వ్యాకృత భక్తులు, దూరంగా పెట్టేస్తున్నారు కదా. ఎందుకని ఏమైనా మామూలు ఏం చేస్తారు, వచ్చినప్పుడు ఊరికే ఉన్నాడు కదా, ఊరికే ఉండరు. ఇంత కట్టుబాట్లు చేస్తేనే ఆ రకంగా ఉంది. లేకపోతే పెద్ద పెద్ద కర్రలో చెవులో తీసుకెళ్లి నగలు ఇలా తీశారు. అందుకే ఎందుకు గోడలు రాదని ఇంకా 2-3 ద్వారాలు దాటించి ఆ కిలోమీటర్ దూరం నుంచి చూసుకో బైనాకులం. ఇదే భక్తుల్ని అవ్యాకరణ భక్తులు చేశారు చూసారా. ఈ ప్రకారంగా దూరంగా కనిపించేది. భూమిని దూరంగా చూసామనుకోండి, హెలికాప్టర్ విమానంలో నుంచే రాకెట్ మీద నుంచే ఏం కనిపిస్తుంది, అది చిన్నపోలికాయ రాదు. అలాగే అవ్యాకృతం అంటే ముద్దగా ఉంది. అది అనుకుంటావా అది కూడా
విడివిడిగా ఉండేది కాదు, నామరూపాలుగా ముద్దగా ఉండేది కూడా. కాబట్టి విపరీతాత్ అవ్యాకృతాత్ అవిభక్త నామరూపాత్ అవ్యాకృతాత్ అవిద్యా లక్షణాత్. చూసారా, అందుకని అవిద్య అని అంటారు. అవిద్య ఎప్పుడు అంటాం మనం అంటే విడగొట్టేదాన్ని విద్య ముద్దగా ఉండేది. అందువల్ల అంతఃకరణంలో మీకు అజ్ఞానం అవివేకం ఉంటే ఆలోచన రానేదా, ఏమి ఆలోచన చేయాలి, ఎలా ఆలోచన చేయాలి, వచ్చిందంటే చూడిపోయింది వ్యక్తానది. అవ్యక్తంలో ఉండేటప్పుడు ముద్దగా ఉంటుంది ఆలోచన. అందువల్ల అవిద్యా లక్షణాలు, అవిద్యా లక్షణాలు. అందువల్ల ఎప్పుడైనా సరే కోరికలు ఉంటాయి, కోరికల యొక్క డీటెయిల్స్ తెలియదు, వివరం తెలియదు. కోరికలు ఉంటాయి, దాని యొక్క వివరం ఉండదు. ఆ వివరం నిదానంగా మరొకలు వస్తాయి, చాలా టైం పడుతుంది. అందుకనే వచ్చేటప్పటికి అవిద్య కల్పితమవుతుంది. దాని అంతలో అవిద్య కల్పితం. అందువల్ల అంతఃకరణంలో అవిద్య ఉంటుంది, కామం ఉంటుంది, కర్మలు ఒకటి వ్యక్తమవుతుంది. కాబట్టి అవిద్యా లక్షణాలు, అవిద్యా కల్పితాలు, అవిద్య చేత కల్పింపబడిన అవిద్య చేత కల్పించుకునేదానికి అక్కడ ఆ యొక్క శక్తి ఉంది. కాబట్టి అవిద్యా కల్పితం నామరూప బీజం అవ్యాకృత శబ్దం. అవిద్య చేత కల్పింపబడేది నామరూపాలు. అట్లాంటి నామరూపాలకు బీజం ఉంది, బీజం ఉంది అవ్యాకృతం. అందువల్ల వ్యాకృత బీజము, వ్యాకృత బీజాత, వ్యాకృతమైనటువంటి దానికి బీజం ఇక్కడ ఉంది. కాబట్టి ఇది కాదు అది కాదు, కల్పింపబడినది కాదు, కల్పించుకునే దానికి ఏది మూలభావం ఉందో అది రెండు కాదు, రెండింటికి సాక్షి కూడా. కాబట్టి సాక్షి అనుభవము చూసారా, అవిద్య అనేది అవిద్య చేత కల్పింపబడినటువంటి జగత్తు లేదు, బీజాంతరములు లేవు, దాంట్లో కార్యకారణ భావాలు రెండు లేవు, మూడు అవస్థలు లేవు, మూడు అవస్థలు లేవు. మూడు అవస్థలు వ్యక్తాలు వేస్తారు కదా, రెండు లేవు, ఆత్మయందు తురీయాత్మయందు. కాబట్టి వ్యాకృత బీజాలు అవిద్యా లక్షణాలు, అది పైనే, ఇంకా పైనే, ఇంకా వ్యాపకమే, ఇంకా అధిష్టానమే. అది ఇది ఉపర్యర్థే లక్షణయాన్యతిత్యర్థ. ఈ లక్షణం ద్వారా అవ్యాకృత దేశకాలతీతత్వే ఇప్పటికీ అంటున్నాడు. అవ్యాకృత దేశకాలాతీతత్వే సతి తదుపరిష్ట కశ్చిత్ అసంభవే వాచ్యార్థ స్వీకార అనుపక్తం తదన్యత విలక్షణ స్వభావం ఇది ఉపక్రమానుసారేణ లక్షణార్థ అంగీకార్య ఇది భావ. దీని లక్షణయా అంటే అది విదితము కాదు, అవిదితం కూడా కాదు. అంటే ఈ లక్షణాలను బట్టి తెలిసేది ఏంటంటే దానికంటే పైన ఈ రెండు కానిది. ఈ లక్షణాల కంటే వేరే మీకు ఇక్కడ వ్యక్త లక్షణము లేదో అవ్యక్త లక్షణం, నామరూప లక్షణము లేదో నామరూప భేద లక్షణము లేదు, అవిద్యా లక్షణము లేదు, అవిద్యా కల్పిత లక్షణం కూడా లేదు. రెండింటికి పైనే సమసహపరుస్తారు. సమస్ కంటే ఆవలే సాకాష్టాపరాగతి, అది చివరిది అన్నిటికీ ఎవరికి అవిద్యకే పైన. లక్షణయా అన్యతి తస్మాత్ అధి ఉపరి భవతి తద్ తస్మాత్ అన్యది ప్రసిద్ధం. ఏదైతే దేనికి పైన ఉంటుందో దానికే మించింది, దానికే పైన ఉన్నది, దానికే వేరైనది అని చెప్తా. తస్మాత్ అధి ఉపరి, అది అంటే పైనే ఉంటుందో తదు తస్మాత్ అన్య, దానికంటే కూడా వేరే. అయినన్నా చెప్పు, వ్యాపకమైన చెప్పు, విలక్షణమైన చెప్పు, వేరైనా చెప్పు, అది విదితము కాదు అవిదితము కాదు బ్రహ్మ అని చెప్పారు. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం.
ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.